ఇది 'దండయాత్ర'. 'నాని' గారి 'దండయాత్ర'. సో, తన ఫస్ట్ లుక్ అయితే రావడం అయితే జరిగింది. తన పేరు వచ్చేసరికి 'జడల్'. ఈసారి గట్టిగా కొడుతున్నాడు. టైర్ 1 హీరోలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నేచురల్ స్టార్, వన్ అండ్ ఓన్లీ హైయెస్ట్ సక్సెస్ అండ్ హైయెస్ట్ మూవీ హిట్ ఆఫ్ ద టైర్ 2 హీరో 'నాని'. సో, 'జడల్' తన పేరు. సో, సాయంత్రం ఇంకొక లుక్‌తో తన బిహేవియర్ ఎలా ఉండబోతుందనేది ఇంకొక పోస్టర్‌తో అయినా, వీడియోతో అయినా మనకైతే అనౌన్స్‌మెంట్ అయితే ఇవ్వబోతున్నారు. ఈగర్లీ వెయిట్ చేస్తున్నా నేనైతే. సో, 'నాని' గారైతే చాలా బ్యాక్ టు బ్యాక్ హిట్ అయితే కొడుతున్నారని చెప్పుకోవచ్చు. అసలకి 'దసరా' తర్వాత 'హాయ్ నాన్న', 'హాయ్ నాన్న' తర్వాత హిట్ వామ్మో! బ్యాక్ టు బ్యాక్ హిట్ 4 హిట్. సారీ 'సరిపోదా శనివారం' సినిమా కూడా హిట్. సో, 'నాని' గారైతే టైర్ 2 హీరోస్‌లో నంబర్ 1. అంటే టైర్ 1కి మధ్యలో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. అంటే టైర్ 1లో వెళ్తాడా? లేడా? అనేది ఈ సినిమాతో అయితే ఇంట్రెస్టింగ్ అయితే మారుతుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా డే 1 100,00,00,000 గ్రాస్. ఈ సినిమా ఫుల్ రన్‌లో 500,00,00,000 గ్రాస్ కొడితే ఎంటర్ టైర్ 1లో ఈజీగా ఎంటర్ అయిపోతాడు మన 'నాని' గారని చెప్పుకోవచ్చు. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్న 'పారడైజ్' సినిమా కోసం. అస్సలకి ప్రతి ఒక్క పోస్టర్ కావచ్చు, అసలకి ఈ మూవీ మీద హైప్ క్రియేట్ చేస్తున్నారు. అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో, 'నాని' గారి కెరియర్‌లో మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ఇదైతే అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. ఆ క్యాస్ట్ చూస్తుంటే మెంటల్ మాస్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. సో, 'నాని' గారైతే డిఫరెంట్‌గానే ప్లాన్ చేస్తున్నారు. సో, 'నాని' గారినైతే నమ్మొచ్చు. తన స్క్రిప్ట్ సెలక్షన్ కావచ్చు, తనకి మూవీ మీద ఉన్న ఆ డెడికేషన్‌కి, మూవీ స్క్రిప్ట్ మీద ఉన్న ఆ టాలెంట్‌కి నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది ఈ సినిమా అని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క పోస్టర్‌తో మనకైతే గూస్ బంప్స్ తెప్పిసేలా అయితే వీళ్ళైతే అప్డేట్ అయితే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. 'నాని' లుక్ ఉంది, 'జడల్' లుక్ ఉంది, అదిరిపోయింది. మీకెలా అనిపించింది కామెంట్ చేయండి ఫ్యాన్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 'రాగడి'. సో, తననైతే గట్టిగా అయితే ట్రోల్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే, సో, తనొక రివ్యూవర్ అని చెప్పుకోవచ్చు. సో, దట్ ఈస్ హీస్ ఒపీనియన్. మూవీ బాగున్నా, బాగా లేకపోయినా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంది. సో, తన హక్కు మాట్లాడుకోవచ్చు. ఎలాంటి మూవీనైనా నెగెటివ్ చేయొచ్చు, పాజిటివ్ చేయొచ్చు. దట్ ఈస్ హీస్ హావ్ ద రైట్. బట్ ఒక హీరోని స్పెసిఫిక్‌గా ట్రోల్ అయితే చేయొద్దని చెప్పొచ్చు. అంటే బ్యాడ్‌గా అయితే మాట్లాడొద్దు. సో, లాస్ట్ ఏదో ఒక అంటే వేరే యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడేటప్పుడు మన 'ఎన్టీఆర్' అన్నని ఇలా అయితారు. అయితే అక్కడ మన 'నాగవిష్ణు' గారు డబ్బులు ఇవ్వలేదు అనుకుంటా, కొనలేదనుకుంటా అని చాలా ఒక చిన్న హీరోని అంటే క్రేజ్ లేని స్టార్ హీరోని ఏ లెవెల్ అంటారు, అలా అయితే కొంచెం మాట్లాడడం జరిగింది. సో, 'ఎన్టీఆర్' అన్న ఫ్యాన్స్ ఊరుకుంటారా? 'దండయాత్ర' అయితే ఇష్టం అని చెప్పుకోవచ్చు. మొత్తానికి తగలబెట్టేశారు అసలకి. అందుకోసం 'రాగడి' అయితే నేను 'ఎన్టీఆర్‌ని' స్పెసిఫిక్‌గా చాలా ఇష్టపడతాను. తనని ఊహించుకొని మేమైతే ట్రోల్ చేయలేదు. వెరీ సారీ ఫర్ 'ఎన్టీఆర్' అన్న ఫ్యాన్స్ అండ్ ద వన్ అండ్ ఓన్లీ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ 'ఎన్టీఆర్' అని అయితే సారీ అయితే చెప్పడం అయితే జరిగింది 'రాగడి'. సో, ఇది ఫుల్ కాంట్రోవర్షియల్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. సో, దట్ ఈస్ 'ఎన్టీఆర్' అన్న ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. ఏ ఫ్యాన్స్ పెట్టుకోను పర్వాలేదు కానీ 'ఎన్టీఆర్' అనే ఫ్యాన్స్ పెట్టుకోకూడదని సోషల్ మీడియాలో అయితే మాట్లాడుతున్నారు. సో, ఇక్కడ 'ప్రభాస్' అభిమానులున్న ఇలానే చేస్తారు. 'రామ్ చరణ్' అభిమానులున్న ఇలానే చేస్తారు. 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ అభిమానులున్న ఇలానే చేస్తారు. అందరి అభిమానులు ఇట్లానే చేస్తారు. సో, ఒక హీరోయిన్ స్పెసిఫిక్‌గా అయితే ట్రోల్ అయితే చేయకూడదని చెప్పొచ్చు. సో, ఇది జెన్యూన్ రిక్వెస్ట్. అలా ట్రోల్ చేస్తే ఎలా అయితే చేస్తారని చెప్పొచ్చు. సో, ఎగ్జాంపుల్ 'ప్రభాస్' సినిమా బాలేదు 'ఆదిపురుష్' ఉన్నప్పుడు అక్కడ థియేటర్ దగ్గరనే కొట్టిర్రు. ఇంకొక నెక్స్ట్ ఎగ్జాంపుల్ 'మహేష్ బాబు' ఫ్యాన్స్, 'ప్రభాస్' ఫ్యాన్స్ గొడవలు పెట్టుకున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ 'అల్లు అర్జున్' గారికి సరిగ్గా గాయం ఏదో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినప్పుడు తగలబెట్టేసిర్రు టీవీల దగ్గర. అక్కడ అభిమానులు అది ఉంటది. అభిమానులకు ఒక ఇష్టం, ప్రేమ ఫర్ హీరోది. సో, దట్స్ ఎ వీడియో. 'పారడైజ్ లుక్ ఆఫ్ నాని' మీకెలా అనిపించిందని జెన్యూన్‌గా కామెంట్ చేయండి. సో, ఈ వార్ గురించి మీరేమంటారు?